హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఏముందంటే వాషింగ్ మిషన్లు అన్నమాట. దీంట్లో మాత్రం దిండిగా లేబులేస్తారు. ఈ వాషింగ్ మిషన్ లో దిండిగా లేబులేస్తారు. ఇవి రెండు ఉన్నాయి అనమాట. వాషింగ్ మిషన్లు చూడండి, చాలా పడితే ఈ దిండిగా లేబుల్ చిన్న టవల్స్ అవేమో దీంట్లో వేస్తారు. వేరే వాటిల్లో పెద్ద పెద్ద అది వేరే అట్టున్నాయి అనమాట. పైలు ఈ మాత్రం పెట్టి దిండిగా లేబులే వేస్తున్నది. ఈ అవన్నీ వేసిన తర్వాత ఇగో ఈ దిండిగా లేబుల్ వేస్తారు అనమాట. ఇది దిండిగా లేబుల్ వాచ్ చేస్తారు ఇక్కడ. ఇగో ఏమో ట్రైన్ లో ఇస్తారు కదా, ట్రైన్ లో ఏసీ బోగల్లో అనమాట. ఇది రగ్గు సరిపుడితే ఏసీలో సరిపుడితే కప్పుకుంటారు కదా, అందుకని కప్పుకోవడానికి ఇస్తారు. దిండిగా లేబులు ఉంటాయి, బెడ్షీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. అందరూ చాలా మంది పనులు చేస్తుంటారు వర్క్. అంటే ఆ అబ్బాయిలు మాత్రం అందరూ హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉండదు. ఇదిగో మనకు ఒక అమ్మాయి ఇక్కడ భోజనానికి కూడా వెళ్ళకుండా ప్యాకింగ్ చేస్తుంది అనమాట. వేసిన భోజనానికి వెళ్ళలేదా? భోజేవా? భోజనానికి వెళ్ళదంట, ఎందుకంటే టైం లేదని భోజనం చేయడం. ఇవేమో చిన్న చిన్న టవల్ కూడా ఉంటాయండి ఇక్కడ. చిన్న చిన్న టవల్స్ ఏమో చిన్న చిన్నవి బెడ్షీట్లలో పెట్టి మడతలేసి పెడతారు అనమాట. వీటిని ఒక దిండుగా లేదు, ఒకటి టవల్స్, ఒక బెడ్షీట్, రగ్గులు కప్పుకోవడానికి ఒక ప్యాకింగ్ చేస్తాం. మొత్తం సంచులు కడతారు కుర్రోళ్ళు. సంచులు కూడా కడుతున్నారు వాళ్ళు. కొన్ని ఏమో అక్కడ ఉన్నాయి వాషింగ్ మిషన్లు, అవి వేరు ఇది వేరు. ఇవి ఏంటంటే వాటి దిండి గదికే ఈ పని చేస్తాయి అనమాట. ఈ వాషింగ్ మిషన్ అవేమో బెడ్షీట్. ఇది ఇగో ప్యాకింగ్లు కూడా ఇగో ఇలా కడతారు. ఇలా కట్టి కుర్రోళ్ళు ఇక ట్రైన్ చూసి అంటే ఏ టయాన్ని వస్తుందా అని వీళ్ళకి తెలుసు. అన్ని తెలిసి వీళ్ళు ఆ టయానికి వెళ్ళిపోయి వేసేస్తారు అనమాట. అక్కడ ఆ ట్రైన్లో మొత్తం ఒక 5గురు వెళ్తారు అబ్బాయిలు ఇక్కడ నుంచి. ఆ 5గురు చిన్న చిన్న బండ్లు ఉంటాయండి, ఆ బండ్లు మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇంకా ఏ ట్రైన్కి ఎప్పుడు వేయాలనేది వాళ్ళకే తెలుసు. బయటకు వెళ్ళే కుర్రోళ్ళకి వాళ్ళు వేసి వస్తారు అనమాట. వాళ్ళు 1 గంటకి అలాగ వెళ్ళిపోతారు ఒక 5గురు కుర్రోళ్ళు. ఏంటంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ప్యాకింగ్ చేసేది కూడా ఉంటది. వాళ్ళు పైన ఉతుకుతుంటారు కదా. ఇక్కడ చూడండి బెడ్షీట్ ఎలా వస్తుందో. ఇంకో ఇక్కడ బెడ్షీట్ వస్తుంది అనమాట. అక్కడ వాళ్ళు దాని మీద ఆరబెడితే ఇదిగో ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ అయ్యి ఎలా వస్తున్నాయో. ఏంటంటే ఇదంతా మొత్తం ప్యాకింగ్ ఇక్కడ మడత పెట్టి బయటకు వస్తుంది అనమాట. ఇక్కడేమో ప్యాకింగ్ చేస్తారనమాట. ఇక్కడ ప్యాకింగ్ ఇంకా కవర్లలో పెడతారు. పైగా చూడండి కవర్లో ఎలా పెడతారు. సీల్ అయిపోయింది అనమాట. ఈ సీల్ ఏమో సంచుల్లో కట్టేస్తారు వీళ్ళు. చూడు ఎలా చేస్తున్నారో. మొత్తం మిషనే. కాకపోతే వీళ్ళు చేసినట్టు మనం చేయలేమండి. మన తెలుగు వాళ్ళు అస్సలు చేయలేదు. వీళ్ళు బాగా కష్టపడతారు. కష్టం అంటే నీళ్ళు రెయ్యం బౌలు కష్టపడతారు. అవసరమైతే రాత్రులు కూడా పండుకోరు, పని మాత్రం చేస్తారు బాగా. హాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.